జీఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. జగన్ తప్పుడు ఆరోపణల గుట్టు బట్టబయలైంది నారా లోకేష్. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు పంపించారు. పోలీసు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ మాట కామాట. దాని తర్వాత మరి బాధితురాలు ఇక్కడికి రావడం, తర్వాత మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు పోయి వారిని పరామర్శించడం, దాని తర్వాత మరి అక్కడ వాళ్ళ కుటుంబాన్ని సరిగా చూసుకోవడం లేదు, హాస్పిటల్ యాజమాన్యం ప్రభుత్వం చూసుకోవడం లేదు అని తెలిసి వాళ్ళు కూడా వాయిస్ ఇవ్వడం. అదేవిధంగా హరీష్ రావు గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు చాలా ముఖ్యమైన విషయాలు ఒకటి రెండు చెప్పారు. సో అందులో ముఖ్యమైనది ఏంటంటే నిందితుడు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా ఎవరైనా కూడా ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన వ్యవహారం కాబట్టి తప్పకుండా కఠిన శిక్ష విధించాల్సిందే అన్న మాట ప్రజలకు మీడియా ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మాజీ మంత్రివర్యులు సునీతా లక్ష్మారెడ్డి గారు ఒక విషయం చెప్పారు. నిజంగా ఆ విషయం తలుచుకుంటేనే చాలా భయం వేస్తున్నది. ఆ బాధితురాలు పురుషులు ఎవ్వరు దగ్గరికి పోయినా, డాక్టర్లు ముఖ్యంగా ఎవరు దగ్గరికి పోయినా కూడా వాళ్ళంటేనే భయపడుతున్నది అన్న ఒక మాట వారు చెప్పడం జరిగింది. నిజానికి ఈ భారత ప్రభుత్వం 2012లో పోక్సో యాక్ట్ తీసుకొచ్చినప్పుడు కూడా ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ పోక్సో యాక్ట్కు మరణశిక్ష విధించింది. సెక్షన్ 6 హ్యాజ్ డెత్ పెనాల్టీ, మరణశిక్ష విధించింది. కారణం ఏందయ్యా అంటే ఈ పోక్సో అనే నేరం మామూలు నేరం కాదు. ఈ పోక్సో నేరం ఏంటంటే ఇది ఒక 30-40 సంవత్సరాల పాటు మనిషి యొక్క, బాధితుడి యొక్క మానసిక స్థితి మీద ఇంపాక్ట్ చేస్తుంది. వాళ్ళు మామూలు మనుషులు కాలేరు, వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోలేరు. చిన్నపిల్లలు, మైనర్ బాలికల మీద జరిగిన దాడి కాబట్టి వాళ్ళు ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. అందుకొరకే పోక్సో అంత సీరియస్ నేరం. గత 2024లో తెలంగాణలో దాదాపుగా 2103 అంటే 2103 ముగ్గురు మైనర్ బాలికల మీద ఈ లైంగిక నేరాలు నమోదు అయినాయి. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పోక్సో కేసులకు ఉంది ప్రత్యేకించి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016లో భరోసా సెంటర్లు, సఖీ సెంటర్లు, షీ టీంలు, ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులన్నీ కూడా వారి హయాంలోనే వచ్చి మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించాలి అనే ఉద్దేశంతో ఇవి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు మెమరీ మళ్ళొకసారి నేను రిఫ్రెష్ చేసే ప్రయత్నం చేస్తున్నా. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బుమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. వైకల్య సభ ఎర్ర బుక్కు పేరుతో వెర్రి చేష్టలు తప్ప చేసింది ఏమీ లేదు, మోసింది తప్ప చేసింది ఏమీ లేదు. నరకుడి వారసులైనటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెరకుడు వారసులమని చెప్పుకుంటూ చెక్క భజనలు చేసుకున్నటువంటి సభ ఇది. నరకుడి వారసులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు చెరకుడి వారసులమని చెప్పుకుంటూ చెక్క భజనలు చేసుకున్నటువంటి సభ. అన్ని వర్గాల ప్రజలకు చేసింది మోసమే, 2 ఏళ్లు చూపింది జగన్ పట్ల ద్వేషమే. ఆయన కుమారుడు లోకేషు కాదు, పాపేషు, లోఫేషు, ఎర్రబుక్కు ఎర్రేషు. ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔన్నతిని హీనపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు పుత్రమా, లోకేషు రత్నమా, నీ పేరే పప్పు అని దాదాపు 2 దశాబ్దాలు నడిచింది.
పప్పు ఎవరు అనంటే గూగుల్ని కొడితే మీ బొమ్మ కనపడేది లోకేష్. మీకు మతిమరుపు ఎక్కువ అనుకుంటా, కాబట్టి అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఈ మతిమరుపు ఇలాగే ఉంటే రేపు మీ తల్లిదండ్రులను కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది అని మేము కూడా నీకు గుర్తు చేయాల్సినటువంటి విషయం ఉన్నది. ఇది వెన్నుపోటు పార్టీ తెలుగుదేశం అంటే, హంతకుల పార్టీ. ఆనాడు గద్దరన్నాడు అన్నట్లుగా నారాసుర పార్టీ, రంగాను బహిరంగంగా చంపినటువంటి పార్టీ. ఈరోజు జరిగినది ఒక మాయాసభ, మయసభ అని జనం వేణోళ్ల చెప్పుకుంటున్నారు. యథావిధిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, గత ప్రభుత్వం అంతా కూడా విధ్వంసమే అని చెప్పటం తప్ప ఈ 2 ఏళ్లలో నువ్వు చేసింది ఏంటయ్యా అంటే ఒక్కటి కూడా చెప్పలా. ఒక్కటి కూడా చెప్పకుండా అన్ని చేసేశామని చెప్పుకోవటం, ఆడిపోసుకోవటం. జగన్ గారి మీద మాట్లాడింది కొత్తది అంటూ ఏమీ లేకుండా ఆ సభ సాగింది. చెప్పుకోవటానికి చేసింది ఏమీ లేదు. అందుకే జగన్ ని తిట్టి మొత్తం కాలమంతా 2 సంవత్సరాల కాలము గడిపేశారు. మొత్తానికి ఆమె యాంకర్ ఎవరో గాని మారీచ సుబాహుల్ని పిలవాలని అనుకుని వాళ్ళిద్దరినీ మారీచ సుబాహులు అని మనస్సులో అనుకుని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని రామలక్ష్మణులు అని సంబోధించిందయ్యా ఆ సభలో. రామలక్ష్మణున్నాను అని మనసులో మాత్రం ఆమె ఖచ్చితంగా మారీచ సుబాహుల్ని ఆహ్వానిస్తున్నాను అని అనుకునే ఉంటది. ఎవరో 2 లబ్ధిదారులను పిలిచినారు, వాళ్ళతో చిలక పలుకులు మాట్లాడించినారు. అంతా రాష్ట్రమంతా కూడా ఇలాగే జరిగినట్టుగా రాష్ట్రమంతా కూడా గగ్గోలు పెడుతోంది. చంద్రబాబు నువ్వు 143 హామీలు ఇచ్చినావు, ఒక్క హామీని కూడా నెరవేర్చలా. సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, ఒక్కటి కూడా నెరవేర్చలా. ఆడవాళ్లకు 1500 రూపాయలు రాలా, నిరుద్యోగులకు 3000 రూపాయలు రాలా, రైతులకు 20,000 రూపాయలు రాలా, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయన్నావు, 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నావు. ఇప్పటి వరకు 1 లక్ష ఉద్యోగాలు రాలా. నువ్వు చెప్పినటువంటి ఆ 23 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలకు పరిమితమే గాని ఎక్కడ ఆచరణలోకి అందుబాటులోకి రాలా. మాజీ ముఖ్యమంత్రి జగన్ డిఎస్సి విషయంలో తప్పుడు ప్రచారం చేసి అభ్యర్థులను తప్పుదోవ పట్టించారని, దీనికి గాను ఆయన ఆంధ్రప్రదేశ్ యువతకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ చేసిన ప్రతి ఆరోపణను వాస్తవాలు డేటాతో సహా తప్పని నిరూపించామని ఆయన తెలిపారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ రెడ్డి సృష్టించిన తప్పుడు ప్రచారం ఇప్పుడు పూర్తిగా బట్టబయలైంది. ఆయన చేసిన ప్రతి ఆరోపణ మేం వాస్తవాలు డేటాతో సహా తప్పని నిరూపించాం. మేము మొదటి నుంచి ఏం చెప్తున్నామో అదే నిజమని ఇప్పుడు రుజువైంది. మా వాదనను న్యాయస్థానాలు కూడా సమర్థించాయి. జగన్ చేసిన నిరాధార ఆరోపణలను కోర్టులు కొట్టివేశాయి. దీంతో ఈ నియామక ప్రక్రియలో మా నిజాయితీ మరోసారి నిరూపితమైంది. లక్షలాది మంది అభ్యర్థులను తప్పుదోవ పట్టించి వారిలో అనవసర ఆందోళన కలిగించిన ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతోంది. వేలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాం. ఇంత జరిగిన తర్వాత రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టించినందుకు వైఎస్ జగన్ గారు వారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇది మా డిమాండ్ అంటూ నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గద్వాల జిల్లా కోర్టు సముదాయాన్ని అనంతపురం గుట్టల వద్ద నిర్మించకుండా ప్రజలకు అందుబాటులో ఉండే గద్వాల పట్టణ సమీపంలో ఏర్పాటు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, బీజేపీ జిల్లా యువ నాయకురాలు డికే స్నిగ్ధారెడ్డి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా యువ నాయకురాలు డికే స్నిగ్ధారెడ్డి జిల్లా కలెక్టర్ తో విన్నవిస్తూ జిల్లా కోర్టు ప్రజలకు సులభంగా చేరుకునే ప్రాంతంలో ఉండాల్సిన అవసరాన్ని ఉందని వివరించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన స్థలం అనంతపురం గుట్టల ప్రాంతమని, పట్టణానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు భూ సమీకరణ, గుట్టల తొలగింపు, లెవెలింగ్ పనుల కోసం అదనంగా 19 కోట్ల రూపాయల భారీ ప్రజాధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అంశం ఏంటంటే కొత్త కోర్టు అనేది ఎక్కడ పెట్టాలా, ఎక్కడ
కన్స్ట్రక్ట్ చేయాలనే దానిపైన మనకందరికి తెలిసిందే. ఆల్మోస్ట్ 2 నుంచి 3 ఏళ్ళ నుంచి ఈ డిస్కషన్ నడుస్తూనే ఉంది. మేము విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఆ లొకేషన్ అనేది టౌన్ నుంచి చాలా దూరం. సరే, టౌన్ నుంచి దూరము, ఊరు పెరగచ్చు అనే విషయం అది కంప్లీట్లీ వేరే సబ్జెక్ట్. ఈ రోజు కానీ కోర్టు అంత ఊరు బయట చుట్టుముట్టు ఏమీ లేకుండా కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే కోర్టు అన్నాక అన్ని రకాల మంది ఒక కోర్టు కేసు కోసం వెళ్తుంటారు. అట్లాంటి పరిస్థితిలో క్రైమ్, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి గట్టిగా ఉంటుంది. దాన్ని మళ్ళీ దృష్టిలో పెట్టుకొని దాన్ని టౌన్కి దగ్గరలో టౌన్లోనే పెట్టేటట్టు మాట్లాడడం జరిగింది. దీన్ని తప్పకుండా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలి. కోర్టు అనేది పబ్లిక్కి అందుబాటులో ఉండాలా, వాళ్ళకు వెళ్ళడం అనేది ఈజీగా ఉండాలా. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏరియా అనేది చాలా సేఫ్, సెక్యూర్గా ఉండాలా అనే అంశం ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దానికి తగిన కోఆపరేషన్ చేస్తూ ఇక్కడ అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కోతుల నడుమ గ్రామం వద్ద శుక్రవారం జాతీయ రహదారి NH 563 నిర్మాణం కారణంగా గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణంతో గ్రామం 3 భాగాలుగా విడిపోయిందని, రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా పాల ఉత్పత్తిదారులు తెల్లవారుజామున పాల కేంద్రాలకు వెళ్లేందుకు కూడా సరైన మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా పీడీకి పలుమార్లు వినతి పత్రాలు అందజేసినా ఇప్పటి వరకు స్పందన రాలేదని ఎల్కతుర్తి సింగిల్ విండో అధ్యక్షుడు శ్రీపతి రవీందర్ గౌడ్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే జోక్యం చేసుకుని కోతుల నడుమ గ్రామ ప్రజలకు, రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరారు. గ్రామ ప్రజలకు, రైతులకు రాకపోకలకు అనువైన సర్వీస్ రోడ్డు లేదా అండర్ పాస్ ఏర్పాటు చేసి సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ హైవే 563 రోడ్డు మా కోతులనడమ గ్రామం నుండి వెళ్ళడం జరిగినది. మా కోతులనడమ గ్రామంలో దాదాపుగా 100 ఇండ్లు కూడా రోడ్డు కింద వెళ్ళిపోయినాయి. వాటికి కూడా తక్కువ మొత్తంలో నష్టపరిహారం కట్టించారు. అయినా కూడా రోడ్డు అవసరాల కోసం ప్రజలు సహకరించడం జరిగినది. కానీ మా గ్రామానికి ఎలాంటి దారి లేకుండా కనీసం మాకు 3 ముక్కలైంది మా గ్రామం. మా గ్రామానికి అట్నుండి ఇటు వెళ్ళడానికి మంచినీళ్ళకి కానివ్వండి, పశువులకు కానివ్వండి, వ్యవసాయ నిమిత్తం వ్యవసాయదారులు బండ్లు కానీ, పశువులు కానీ, ట్రాక్టర్లు కానీ, కూలీలు కానివ్వండి వెళ్ళడానికి దారి లేకుండా చేశారు. కనీసం అటు ఇటు దాటేందుకు ఎలాంటి దారి చూపించలేదు. మాకు కనీసం సర్వీస్ రోడ్డు కూడా ఇవ్వలేదు, బస్ స్టాండ్ ఇవ్వలేదు, నీళ్లు పోయడానికి ఎట్లాంటి రహదారి కూడా ఏర్పాటు చేయలేదు. కాబట్టి మాకు తక్షణమే మా కోతులనడమ గ్రామానికి దారి చూపాలని మేము కోరుతున్నాం. ఇంత పోయి నష్టపోయినా కూడా మేము భరించడానికి రెడీగా ఉన్నాం. కానీ మా ప్రజల అవసరాలను గుర్తుంచుకొని ప్రజల అవసరాల కోసం రోడ్డుకు దారి ఇవ్వాలని, రోడ్డు దాటేందుకు మాకు మంచి సర్వీస్ రోడ్డు మరియు సర్కిల్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రామ ప్రజల డిమాండ్ ఇది. కాబట్టి దయచేసి అధికారులు, పీడీ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానీ వెంటనే స్పందించి మీ ఇంతవరపై పీడీ గారికి కూడా తెలియజేయడం జరిగినది, మరియు కలెక్టర్ గారు కూడా తెలియజేయడం జరిగినది. అయినా స్పందన లేదు. తప్పకుండా మా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాకు తక్షణ పరిష్కారం చేయాలని కోరుతున్నాం. మా విలేజ్ నేషనల్ హైవేకు చాలా ఇండ్లు పోవడం జరిగింది. అలాగే నష్టపరిహారం కూడా వాళ్ళందరికీ సరిగా రాలేదు. మేము రోడ్డు క్రాస్ చేయాలంటే మా వ్యవసాయ భూములు ఇటే ఉన్నాయి. బర్రెలు కానీ, గొర్రెలు కానీ, ప్రతి మనిషి ట్రాక్టర్ పోవాలన్నా, ఏ వెహికల్ పోవాలన్నా రోడ్డు మమ్మల్ని ఇప్పుడు ఎట్లా అంటే ఊళ్ళో తోలి రోడ్డు వేసుకొని పోతారు వాళ్ళు. మాకు చాలా ఇబ్బంది ఉన్నది నేషనల్ హైవే చేయబట్టి. పీడీ గారు, కలెక్టర్ గారు దీన్ని స్పందించి మాకు సర్కిల్ ఇవ్వాలి, బస్ స్టాండ్ ఇవ్వాలి. బస్ స్టాండ్ అనేది ఊరున్న కాడ ఇవ్వకుండా ఎక్కడొకక్కడ చేనుల కాడ బస్ స్టాండ్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు న్యాయం చేయాలి. కలెక్టర్ గారైనా, పీడీ గారైనా మాకు చేనుల కాడికి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు క్రాస్ చేయాలంటే హైవే అయింది, చాలా ఇబ్బంది అయింది, ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది ఖండిస్తాను మేము బాగా. ఇది ఎవరైనా పట్టించుకొని
చేయాలి. మంత్రి గారు కూడా దీన్ని తక్షణమే పట్టించుకోవాలని కోరుతున్నాం. గ్రామం కోతురాల గ్రామం NH 563లో సుమారుగా 100 ఇల్లు పోయినది. మాకు నష్టపరిహారం కూడా తక్కువనే వచ్చింది. ఈ రోడ్డు ఒక్క పక్క పోవడం వల్ల మా గ్రామానికి తీవ్ర స్థాయిలో నష్టం జరిగింది. అందుకు గాను మాకు అండర్ పాస్ ఇచ్చిల్లు కానీ మాకు పోవడానికి రావడానికి ఏటు దారి లేకుండా బస్ స్టాండ్ కానీ కూలోళ్ళకి కానీ ట్రాక్టర్లు లారీలు ఇవి ఏవి పోకుండా మా ఊరికి రోడ్డు ఇచ్చిన అది సమరం కూడా లేకుండా తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. స్కూలు పోయింది, ఇండ్లు పోయినాయి. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. పీడీ గారికి ఇచ్చినా కానీ వాళ్ళు కూడా రాలేదు. కలెక్టర్ గారు ఎవరు రాలేదు. ఎలాంటి స్పందన లేదు. మా గ్రామం వల్బాపూర్ కోతులను పూర్తి స్థాయిలో భారీగా నష్టం జరిగింది. కావున మాకు సర్కిల్ ఇచ్చి ఈ బస్టాండు మా ఊరి దగ్గరకు ఏర్పాటు చేయగలని కోరుకుంటున్నాం. షాపూర్ నగర్ మార్కెట్ రోడ్ లో ముక్కులు పలిగేలా దుర్వాసనతో డ్రైనేజ్ లీక్ అవడంతో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసేసి నిరసన తెలుపుతున్నారు. వాటర్ బోర్డు డిపార్ట్మెంట్ కి GHMs కి ఎన్ని కంప్లైంట్లు చేసినా ఎన్ని ఫోన్లు చేసినా పట్టించుకోవడం లేదని, ఈ విషయంపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే GHMC వాటర్ బోర్డు డిపార్ట్మెంట్ వద్ద నిరసన చేస్తామని రాజ్యాధికార పార్టీ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ గజం శ్రీనివాస్ మరియు ఎక్స్ కార్పొరేటర్ బాలకృష్ణ తెలిపారు. పోస్ట్ ఆఫీస్ రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 15 రోజుల నుంచి నెల రోజుల నుంచి బొరుతుంది అంటారు. కానీ మళ్ళీ ఒక్కరు చేపలలో ఒక్కరోజు దృష్టికి తీసుకురాలేరు. వాళ్ళంతలో వాళ్ళే చేసుకుంటారు, ఊకుంటారు గచ్చిపు. అదేవిధంగా నేను పక్కకే ఉంటాను. ఎవరు కనీసం రోజు ఒకరు 4 సార్లు తిరుగుతారు. వీళ్ళు ఒక్కరు దుకాణంలో ఒక్క కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు లేరు. బొర్రేది వాళ్ళే చూస్తారు కానీ వాళ్ళకి ఆఫీసర్లకు చెప్తారు, వాళ్ళు వస్తలేరు చేస్తలేరు అని అంటారు. కానీ ఇది ఎంబడే రేపు చర్య తీసుకొని చేపిస్తానని హామీ ఇస్తున్నారు. గత వారం రోజుల నుంచి మోరీ జామ్ అయిపోయి వారం రోజుల నుంచి మొత్తం ఈ రోడ్డు కూడా డ్రైనేజీ లాగా తయారైపోయి రోడ్డు మీద మొత్తం డ్రైనేజీ నీళ్ళు పోతున్నాయి. ఎవరికి కంప్లైంట్ చేసినా కూడా ఏమి రెస్పాన్స్ లేదు. వాటర్ వర్క్స్ వాళ్ళకి కానీ మున్సిపల్ వాళ్ళకి కానీ ఎవరికి ఫోన్ చేసినా కూడా ఏమి రెస్పాన్స్ లేదు. అందుకని ఈరోజు మొత్తం షాపుల వాళ్ళందరూ కలిసి మొత్తం షాపులన్నీ బంద్ చేసి నిరసన తెలపడం కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది. ఈ రోడ్లో దాదాపు సంవత్సరం పాటు అంటే ఎప్పుడు చూసినా సరే ఇప్పుడు దాదాపు ఇది ఒక 10 సంవత్సరాల నుంచి రోజు ఈ రోడ్డు మీద నీళ్లు పోతుంటాయి తప్పితే ఎవరు కూడా ఈ డిపార్ట్మెంట్ చెప్తే ఆ డిపార్ట్మెంట్ అంటారు, ఆ డిపార్ట్మెంట్ చెప్తే ఇంకో డిపార్ట్మెంట్ అంటారు, మున్సిపల్ వాళ్ళకి చెప్తే వాటర్ వర్క్స్ వాళ్ళు అంటారు, వాటర్ వర్క్ చెప్తే మున్సిపల్ వాళ్ళు అంటారు. అంటే ఒక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. మొత్తం కార్లు కడుగుతారు, రోడ్ల మీద నీళ్లు పోతాయి. మొత్తం డ్రైనేజ్ మంజీరా వాటర్ వచ్చినప్పుడు మొత్తం రోడ్ల మీద నీళ్లు వదిలేస్తారు. అందుకని ఈ అన్నిటి సమస్యల్ని పరిష్కారం కోసం నిరసనగా ఈరోజు మొత్తం కూడా షాపులన్నీ బంద్ చేసి నిరసన తెలియడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆ GHMC ఆఫీస్ని కానీ లేకపోతే వాటర్ వర్క్స్ ఆఫీస్ని కానీ ముట్టడించడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మార్కెట్కి సంబంధించింది నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా. ఎప్పుడు చూసినా ఈ మార్కెట్ రేటు ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది. అన్న చెప్పినట్టు వాటర్ అంతా ఎప్పుడు కార్లు కడుగుతూ ఉంటారు. వాటర్ అంతా రోడ్డు మీద వస్తుంది. డ్రైనేజీ కమ్సే 15 రోజుల నుంచి అవుతుంది. 15 రోజుల నుంచి డ్రైనేజ్ అక్కడ పలికిపోయి ఉన్నప్పుడు కళ్యాణ మండపం ముందట సొసైటీ వాళ్ళు కానీ ఎవరు కానీ ఇప్పటిదాకా పట్టించుకోలేదు, స్పందించలేదు. జనాలంతా రోడ్డు మీద తిట్టుకుంటూ పోతుంటే చూసి ఈరోజు మీడియా వాళ్ళు స్వచ్ఛందంగా చూసి వాళ్ళు ఏంది ఈ ప్రాబ్లం ఏందని వచ్చి స్వచ్ఛందంగా అడిగితే మార్కెట్లు అందరూ స్వచ్ఛందంగా సెటర్లు బంద్ చేసి మా ప్రాబ్లం ఇది మాకు వారం 15 రోజుల నుంచి ఇబ్బంది అవుతుంది, కస్టమర్లు లేరు, స్మెల్ వస్తుంది, రోగాల పాలవుతున్నాం అనే ఉద్దేశంలో వాళ్ళు చాలా బాధపడుతుంటే సరే ఏదో ఒకసారి వాళ్ళ మేడంకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. నేను కమ్సే 4-5 సార్లు చేసిన ఫోన్ లిఫ్టే చేస్తలేరు. ఏదైనా సరే రాజకీయ నాయకులు ఏది ఉన్నా కానీ వాళ్ళు సేవకులాగా పనిచేయాలి తప్ప అవసరం ఉన్నప్పుడే వచ్చి అవసరం ఉన్నప్పుడే మాట్లాడతామంట కాదు. ప్రజలకు ఏదైతే ఇబ్బంది ఉందో అది 100% తీర్చాలి. ఇది ఇమీడియట్లీ కమ్సే అందరికి సంబంధించిన విషయం కాబట్టి ఇమీడియట్లీ ఎవరైతే ఉన్నారో వాటర్ వర్క్స్ కానీ ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఇమీడియట్లీ స్పందించి ఇది ఎట్టి పరిస్థితుల్లో పొద్దుగాల వరకు ఇది సాల్వ్ కావాలి. లేకపోతే వాటర్ వర్క్స్ ముట్టడిస్తాం, లేదంటే మున్సిపల్ కూడా ముట్టడిచ్చే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో గత 3 రోజులుగా తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో అక్కడక్కడ ఎండ తీవ్రత కనిపిస్తున్నప్పటికీ వాతావరణంలో వస్తున్న ఆకస్మిక మార్పుల వల్ల అనేక ప్రాంతాల్లో మబ్బులు పట్టి వర్షాలు పడుతున్నాయి. వాతావరణ నిపుణుడు వెదర్ మ్యాన్ బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో
ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవనాల రకతో తీవ్రమైన వేసవి ఎండలు ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు పెద్ద ఉపశమనం లభించింది. పలు ప్రాంతాలలో వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా అప్పుడప్పుడు కురుస్తున్న జల్లులు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విలేకరుల సమావేశం. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. జగన్ తప్పుడు ఆరోపణల గుట్టు బట్టబయలైంది నారా లోకేష్. ఈ బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.